మనం అనుకోండి ఏదో అనేసుకున్నాం గానీ ఆ టైంలో మనం చేయలేంలే. మన వల్ల అవ్వదులే. ఏదో అనుకున్నాం. దేవుడికి తెలుసు కదా! ట్రై చేసాం అవ్వలేదు అని మనం ఏమైపోతామంటే క్విట్ అయిపోతాం. కానీ పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే దావీదు గారు అలా క్విట్ అయ్యారా? క్విట్ అవ్వలేదండి. అక్కడ మనం చూసినట్లయితే అతను అనుకున్నాడు. కార్యాన్ని స్టార్ట్ చేసాడు. కంప్లీట్ చేసారా లేదా? కంప్లీట్ చేశారు. అదే విధంగా ఈరోజు కూడా మనం బాగా ఆలోచన చేసినట్లయితే, దేవుని గురించి నేనెలా బ్రతకాలి అని ఆలోచన తీసుకుంటాం. అది న్యూ ఇయర్ వరకు అవసరం లేదు. ఈ డే వరకు అవసరంలా. ప్రసంగాలంటే సండే వర్షిప్స్‌లో కూడా మనం అనుకుంటూ ఉంటాం. బల్ల తీసుకున్నప్పుడు ముఖ్యంగా క్రీస్తు వారి యొక్క శరీరాన్ని, అదేవిధంగా రక్తాన్ని తీసుకున్నప్పుడు కూడా మనం అనుకుంటూ ఉంటాం. అయ్యా! నేను ఈ వారంలో ఇలా చేసేసాను. నన్ను క్షమించయ్యా! నేను పరిశుద్ధంగా నెక్స్ట్ వీకొస్తాను. ఎలా అయినా వస్తానని జెప్పేసి ఎళ్తాం. మండే బానే ఉంటాం. మళ్ళా ట్యూస్‌డే నుంచి సాటర్‌డే వరకు ఉండదు. చల్లారిపోతాం. అంటే చూడండి మనం అనుకునేటువంటి కార్యాలు ఎలా ఉంటున్నాయి? ఆటిని కంప్లీట్ చేస్తున్నామా లేదా? ఆలోచించేయాలి.